భక్తిహీనుడు తన ముఖాన్ని ఏం చేస్తాడంట? మార్చుకుంటాడంట. అర్థమైందా? మార్చుకోవటం అంటే ఏంది? కొంతమంది ఏదన్నా ఫీల్ అయినప్పుడు ముఖాలు వెంటనే ఏమైపోతాయి? చిన్నవైపోతాయి. కొంతమంది ముఖాలు అంటే మాట వరుసకు అక్కడ మార్చుకోవడం అంటే నల్లగా అయిపోతాయి అని చెప్పనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడంట భక్తిహీనులు దేవుని వాక్యము వింటున్నప్పుడు ఆ వాక్యానికి తగినట్టుగా స్పందన ఎలా రావాలండి? భక్తిహీనులు ఒకవేళ వచ్చినప్పుడు భక్తిహీనత మనలో కలిగినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే వాళ్ళు ఎవరంట? భక్తిహీనులు. వాళ్ళు ముఖాన్ని మార్చుకుంటారంట. యథార్థవంతుడు ఏం చేస్తాడు తెలుసా? యథార్థవంతుడు అంటే ఏంటో తెలుసా? యథార్థవంతుడు అంటే కావాలని ఏది చెయ్యడు, యాక్సిడెంటల్గా అంటారు. అర్థమైందా? యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగిపోతుంది. అనుకోకుండా తన జీవితంలో తప్పు జరగొచ్చేమో, కావాలని తప్పు చేయడు యథార్థవంతుడు. తెలియక తప్పు జరిగిపోయింది కదా, తెలియక తప్పు జరిగిందనుకో వెంటనే ఏం రియాక్ట్ అవుతాడు? ఉదాహరణకి నా ముఖ కవళికలు చూడండి. నేను అనుకోకుండా ఒక తప్పు చేశాను అంటే ఏదైనా ఒకటి కాళ్ళకి తగిలేసి కింద పగిలిపోయింది అనుకున్నాం, తెలియకుండా పడిపోయింది అనుకున్నాం. వెంటనే అది తగలగానే అయ్యో సారీ అని ఫేస్ పెడతాం. ఇప్పుడు నా ఫేస్ ఎలా ఉంది? అదే నాకు కావాలని కొట్టి అది బయటపడింది అనుకో, అప్పుడు నా ముఖం ఎలా ఉంటుంది? చూపించగలుగుతానా? ముఖాన్ని ఏం చేస్తాం? ముఖాన్ని దాచుకుంటాం, అదే మార్చుకుంటాం. అర్థమైందా? కావాలని తప్పు చేసేవాడు భక్తిహీనుడు, ఎరిగి తప్పు చేసేవాడు భక్తిహీనుడు. యథార్థవంతుడు తప్పు చేయడని కాదు, తప్పు జరిగిద్ది, కానీ ఆ తప్పు గురించి తనకు తెలిసినప్పుడు వెంటనే ఎలా ఫీల్ అవుతాడంటే అయ్యో నా వల్ల తప్పు జరిగిపోయిందని సరి చేయడానికి ముందుకు వస్తాడు. సరి చేస్తారా లేదా? మీకు అనుకోకుండా మీ కాలు దగులో చెయ్యి దగులో ఏదన్నా పడిపోయిందండి, మీరేం చేస్తారు? వెంటనే అయ్యో తప్పైపోయిందని ఆ ఫేస్ వెంటనే తప్పుని ఒప్పుకొని ఆ తప్పుని సరి చేయడానికి ఇష్టపడతారు. అయ్యో అంటారు. అయ్యో అనేటటువంటి ఆ ముఖంలో కనబడిద్ది. కానీ తెలిసి తప్పు చేసినాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, ఆ తప్పు తెలిసిందనుకోండి, అరే నా తప్పు గురించి నాకు చెప్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ఏమైపోద్ది? అది ఎవరికంట? భక్తిహీనుడికి. భక్తిహీనుల్లాగా మనం ఉన్నామా? మన తప్పు మనకి తెలిసినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. సరి చేసుకోని వాళ్ళంట భక్తిహీనులంట. భక్తిహీనులుగా మనం